హలో! ప్రాక్టీస్ చేయడం, వివిధ నోట్స్ వేయడం, స్లింగ్స్ యొక్క కరెక్ట్ లోడింగ్, భాగాలను సరిగ్గా మరియు సురక్షితంగా రిమూవ్ చేయడంపై సెషన్కు స్వాగతం. ఇది పార్ట్ 2. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: మనీలా రోప్ను ఉపయోగించి మెటీరియల్ హ్యాండిలింగ్లో ఉపయోగించే 6 రకాల నాట్స్ను టై చేయడం, రోప్లను ఉపయోగించడం కోసం సాధారణ ఇన్స్పెక్షన్ పాయింట్లను పేర్కొనడం, రోప్ చివరలను బైండ్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్. మనీలా రోప్, వైర్ రోప్. రెండవ భాగంలో మెటీరియల్ హ్యాండిలింగ్లో ఉపయోగించే 6 రకాల నాట్స్ను ఎలా కట్టాలో తెలుసుకుందాం. ముందుగా స్లింగింగ్ కోసం స్క్వేర్ లేదా రీఫ్ నాట్ సిద్ధం చేద్దాం. ఒకే డయామీటర్ కలిగిన మనీలా లేదా కాటన్ లేదా పాలీప్రొపిలీన్ రోప్ల యొక్క 2 పీసెస్ను తీసుకోండి. రోప్ల చివరలను ఒకదానిపై ఒకటి పాస్ చేసి వ్యతిరేక దిశలో వంచండి. వంచిన చివరలను ఒకదానిపై ఒకటి ఇదే విధంగా ఇన్సర్ట్ చేయండి. స్క్వేర్ లేదా రీఫ్ నాట్ పొందడానికి చివరలను గట్టిగా లాగండి. తరువాత బోలైన్ నాట్ని సిద్ధం చేయడం నేర్చుకుందాం. ఎడమ చేతితో రోప్ యొక్క ఎండ్ ఏను పట్టుకోండి. బి ఎండ్ ద్వారా ఒక బైట్ మరియు లూప్ను ఏర్పరచండి. టర్న్ చేసి ఎండ్ ఏను కుడి చేతితో మరియు ఎండ్ బిను ఎడమ చేతితో పట్టుకోండి. ఇప్పుడు రోప్ యొక్క ఎండ్ ఏను ఎండ్ బి ద్వారా ఏర్పడిన లూప్ ద్వారా పాస్ చేయండి. మరియు బోలైన్ నాట్ను ఏర్పరచడానికి దానిని గట్టిగా లాగండి. నాట్ స్నగ్గా మరియు సురక్షితంగా ఉందని నిర్ధారించుకోండి. తర్వాత క్లోవ్ హిచ్ నాట్ ఫామ్ చేయడం నేర్చుకుందాం. రోప్ను 2 చేతులతో అడ్డంగా పట్టుకోండి. రోప్లో లూప్స్ను ఏర్పరచడానికి చేతులను చుట్టూ టర్న్ చేయండి. ఒక పోస్ట్ చుట్టూ దాన్ని ఉంచడానికి లూప్స్ను కలిపి క్లోజ్ చేయండి. చివరగా క్లోవ్ హిచ్ను ఫామ్ చేయడానికి దానిని పోస్ట్కు కట్టండి. తర్వాత షీప్ షాక్ నాట్ని ప్రాక్టీస్ చేద్దాం. రోప్ను 2 చేతులతో పట్టుకుని రోప్ యొక్క ఒక చివరన లూప్ను ఫామ్ చేయండి. ఇప్పుడు యారోల ద్వారా నిర్దేశించిన విధంగా రోప్ యొక్క టాప్ ఎండ్ ద్వారా మునుపటి లూప్ చుట్టూ రివర్స్ లూప్ను ఫామ్ చేయండి. ఫైనల్ ఫార్మేషన్లో కొనసాగడానికి రోప్ను చుట్టూ టర్న్ చేయండి.
షీప్ షాంక్ నాట్ని పూర్తి చేయడానికి టాప్ మరియు బాటమ్ ఎండ్స్ వద్ద లూప్ల ద్వారా రోప్ ఎండ్స్ను టర్న్ చేయండి. ఇప్పుడు డబుల్ హిచ్ నాట్ వేయడం నేర్చుకుందాం. పోస్ట్ చుట్టూ రోప్ యొక్క ఎండ్ ఏని పాస్ చేయండి. ఎండ్ ఏని రోప్ యొక్క నిలబడి ఉన్న భాగం కిందకు తీసుకురండి. ఎండ్ను పైకు తీసుకురండి మరియు ఏర్పడిన లూప్ యొక్క ఐ గుండా పాస్ చేయండి. హాఫ్ హిచ్ను పూర్తి చేయడానికి దాన్ని గట్టిగా ఉంచండి. నిలబడి ఉన్న భాగం కింద రోప్ యొక్క ఎండ్ ఏని మళ్లీ తీసుకోండి. ఇప్పుడు మరొక హాఫ్ హిచ్ కట్టాలి మరియు దాన్ని గట్టిగా ఉంచండి. ఇప్పుడు స్లిప్ నాట్ వేయడం నేర్చుకుందాం. రోప్ యొక్క బైట్ని తీసుకోండి. బైట్ చుట్టూ ట్యాగ్ ఎండ్ను చుట్టండి. మరోసారి చుట్టండి. స్లిప్ నాట్ వేయడానికి లూప్ను పట్టుకుని బిగించడానికి ఎండ్ను లాగండి. రోప్లను ఉపయోగించడం కోసం సాధారణ సూచనలు పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. డ్యామేజీ ఉందేమో అని తరచుగా రోప్లను చెక్ చేస్తున్నారని నిర్ధారించుకోండి. సర్ఫేస్ ఇన్స్పెక్షన్ విరిగిన లేదా అరిగిపోయిన స్ట్రాండ్స్ను వెల్లడిస్తుంది. ఇంటీరియర్ ఇన్స్పెక్షన్ కోసం రోప్ను తిప్పిన విధానానికి వ్యతిరేక దిశలో తిప్పండి. పదునైన అంచులతో రోప్లను ఉపయోగిస్తున్నప్పుడు స్లింగ్ మరియు లోడ్ యొక్క అంచులను రక్షించడానికి ప్యాకర్ మరియు చెక్క బ్లాక్స్ వంటి సాఫ్ట్ ప్యాడ్స్ను ఉపయోగించండి. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. స్క్వేర్ లేదా రీఫ్ నాట్, బోలైన్ నాట్ మరియు క్లోవ్ హిచ్ నాట్ ను ప్రాక్టీస్ చేసే విధానం, షీప్ షాంక్ నాట్, డబుల్ హిచ్ నాట్ మరియు స్లిప్ నాట్ ను ప్రాక్టీస్ చేసే విధానం. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. వివిధ నాట్స్ ను ప్రాక్టీస్ చేయడం, స్లింగ్స్ యొక్క కరెక్ట్ లోడింగ్, భాగాలను సరిగ్గా మరియు సురక్షితంగా రిమూవ్ చేయడం పార్ట్ 2 గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.